ఒక రేంజ్లో తోమాడు. ఆ తోముడు తట్టుకోలేక ఆ మాట అడిగాను నేను. నిజంగా ఆ తోముడు వద్దనుకుంటే ఇప్పుడు మీకు కనపడేవాడిని కాదు నేను. మరి ఒక ఆకర్షణీయమైన శిల్పం తయారు కావాలంటే, నల్లరాయి తయారు కావాలంటే ఎంతసేపు? 2 మొలాట దెబ్బలు చాలు. 2 మొలాట దెబ్బలు చాలండి. కాంపౌండ్ వాళ్ళకి పెడతామే నల్లరాయి వచ్చింది. ఒక శిల్పం తయారు కావాలంటే నల్లరాయిని పెట్టి చాలా ఆకర్షణీయం ఉంది కదా అని అంటావా? ఎవడు చూస్తాడు దాన్ని? కష్టపడి చెక్కి సిద్ధపరిచిన శిల్పాన్ని చూసిన అందరూ మెచ్చుకుంటారు. ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రగా నీవు అగునట్లు, నేను అగునట్లు ఆ ప్రేమగల తండ్రి మనల్ని కావాలని కొన్నిసార్లు చెక్కుతాడు రా తల్లి. అది విషయం. కొన్నిసార్లు చెక్కుతాడు నాన్న, చెక్కుతాడు. అది దైవజనులకు తప్పదు, విశ్వాసులకు తప్పదు, మనందరికీ తప్పదు. ఎందుకంటే మనల్ని ఆకర్షణీయమైన పాత్రలను చేయాలని, ఆకర్షణీయమైన పాత్రలను చేయాలని. శాలేం రాదన్న కూడా తప్పదు. అప్పుడున్న రేంజ్లో ఆ రేంజ్లో ధరు ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చినాక ఈ రేంజ్కి తగ్గ ధరు ఈ రేంజ్లో ఉంది. కోటింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? అయిపోయింది. ఇక కోటింగ్ మాత్రం సరే, అప్పుడు కొట్టి ఇట్ట చేసావు, ఇప్పుడు కూడా వేస్తున్నావు ధరు, ఇంకెట్ట చేస్తావు చేయి, నీకు స్తోత్రం. మొత్తానికి మాత్రం మొత్తం నా మేలుకే వస్తాయి, నాకు అది మాత్రం తెలుసు. అవి ఎన్ని మలుపులు తిరిగినా ఇది నేను ఎరిగిన సత్యం. ఎందుకంటే నా తండ్రి నాకెప్పుడు అన్యాయం చేయడు, నా తండ్రి నాకీడు ఎప్పుడూ కోరుకోడు. ఎందుకంటే ఆయన మా నాన్న. నా తమ్ముడా చెల్లెమా, పిచ్చి విగ్రహారాధన చేశా, సాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశా. కుటుంబము నేను అనుభవిస్తున్న ఆ శాపం నుంచి బయటపడటానికి పడాల్సిన బాధలన్నీ పడ్డా. డైరెక్ట్గా సొంత రక్త సంబంధికులే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేయించారు మా మీద. మాంత్రిక విద్యల ప్రయోగం జరిగింది మా మీద. కుటుంబాన్ని పతనం చేయడానికి చేశారు. యేసు ప్రభు తెలియదు. తిరగని గుళ్ళు లేవు, మొక్కని గుళ్ళు లేవు, వెళ్ళని మాంత్రికులు లేరు, వెళ్ళని సిద్ధాంతులు లేరు. అన్ని రకాలుగా పడ్డాం. అయితే దేవుని మహాకృపను బట్టి 2002లో ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. అలాంటి పరిస్థితి వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఏ రోజైతే అలా అనుకున్నామో ఆ మరుసటి రోజు రాత్రి నా తండ్రి నన్ను దర్శించాడు. యేసు ప్రభు దర్శించాడు. ఆయన దర్శించి నా మనోనేత్రాలు వెలిగించకపోతే నా చరిత్ర ఆనాడే క్లోజ్ అయిపోయి ఉండేది. ఇన్నాళ్ళు జరిగేది కాదు. ఇది 2002లో, ఇది 2025, దాదాపు 23 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయం. నిలబడేవాళ్ళకి చెప్తున్నాను నేను. నా కుటుంబానికి తెలియదు యేసు ప్రభు. విగ్రహారాధికులం కాబట్టి మేము మొక్కే వాటి మీదే మా మనసు ఉంటుంది, కానీ యేసు ప్రభు గురించి మాకు తెలియదు. కానీ నన్ను దర్శించిన తర్వాత మొదటిసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడాడు. తర్వాత గ్రంథం చదువుకున్నాను. యేసు ప్రభువే నిజమైన దేవుడు. దేవుడు అనడానికి తగిన కొలతలు, క్వాలిటీస్ యేసు ప్రభులోనే ఉన్నాయి. ఆ పరిపూర్ణం అంతా కూడా యేసులో ఉంది, ఇంకెవరిలో లేదని నాకు అర్థమైపోయింది. నేనేం చేయాలి ప్రభువా అని దేవుని ముందు కూర్చున్నప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ముందు పాపాలు గడిగేసుకోమన్నాడు. నేను 4 ఆదివారాలు చర్చికి వెళ్ళింది. నేను సంవత్సరాలు ప్రసంగాలు వినలా. 4 ఆదివారాలే. 5వ వారం అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం అని. ఇట్లా నేను మీటింగ్ పెట్టి పిలిచారు, పోయాను. స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాలా. ఇదే ఎండాకాలం, ఏప్రిల్ 17, రేపు వచ్చే ఏప్రిల్ 17 నేను బాప్తీసం పొందిన రోజు. ఎండాకాలం కట్టు బట్టల మీద ఇలా అలాగ మునిగా, బట్టలు ఆరిపోయిన దాకా ఎండలో నిలబడ్డా. ఇంటికి చేరా. ఏందిరా అన్నారు, బాప్తీసం పొందానని చెప్పా. ఓ 25-30 మొక్కులు ఉంటే మొక్కులు తెరుచుకుంటే ఏందబ్బాయి నీ పని అన్నారు. మొక్కు లేదు, తొక్క లేదు. నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది. ఆ తెలుసుకున్న దేవుడిని నేను హత్తుకున్నాను. ఒక్క మొక్కు కూడా నేను తీర్చనని ఫిక్స్ అయ్యా. ఇది ఎక్కడ నడవంతున్నావు రా, ఇది ఎక్కడ మిడియాలం రా, పిల్లగాడికి అవుతున్న పిల్లకేసావు అంది. ఆ పిల్ల కూడా తీపిస్తా మంగళ షాపు తీసుకెళ్ళని చెప్పా. తీపిచ్చా. ఒక్క మొక్కుది 30, దాదాపు 30 మొక్కులు. ఏ గుళ్ళకైతేనే 30 మొక్కులు, ఒక్కడ కూడా తీర్చలా. శుభ్రంగా నేను కూడా కటింగ్ షేవింగ్ వాటికి కూడా పిల్లకి తీపిచ్చి క్లీన్ చేసాం మంగళ షాప్లోనే. తర్వాత చెప్పా, మనం బతికి బయటపడాలంటే, మన జీవితం మలుపు తీసుకోవాలంటే మన జన్మ కర్మ పాపాలు కడగబడాలి. అది నేను చేశా. మర్యాదగా మీరు కూడా వచ్చి రక్షణ పొందుతారా, బతికిపోతారు, లేకపోతే మీ కర్మ అని చెప్పా. అంతేనంటావా అన్నారు. ఇంకంతకుమించి వేరే దారే లేదు.
సూపర్ మార్గం, ఇదే పర్ఫెక్ట్ మార్గం, ఇదే రక్షణ మార్గం, ఇక చచ్చేంత వరకు దిగులేదని చెప్పా. దేవుని స్తోత్రం. వరుసగా వచ్చి పొందారు బాప్తిస్మాలు. ఏనాడైతే వినండి, ఏనాడైతే రక్షణ అనుభవం పొంది కుటుంబం అంతా బయటపడ్డామో, ఎవడైతే మా మీద ప్రయోగ తంతువులు చేశారో వాళ్ళిద్దరు లేచారు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎవరైతే ప్రయోగ తంతువులు చేశారో ఇద్దరు కలిసి చేశారు, ఇద్దరు లేచారు. రెండే రెండు అవకాశాలు, వాడు మారితే మారాలి, లేదా ఈ లోకాన్ని వదిలిపోవాలంతే. అప్పటిదాకా సాగినాయి మా మీద. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత ఎందుకు పారలేదు? ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు గనుక ఏ మంగాలు ఇక్కడ తోక జాడించడానికి అవకాశం లేదు గనుక. సంవత్సరాల శాపం ఒక్క దెబ్బతో వదిలిపోయింది. నిజంగా ఆనందం అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో, పండగ అంటే ఏంటో ఎరగని మా బ్రతుకుల్లో 2002 ఏప్రిల్ 17 నుంచి స్టార్ట్ అయింది పండగ. 23 నిండు సంవత్సరాలు ఈ రోజు వరకు ఆ పండగ కొనసాగుతానే ఉంది, ఆగిన చరిత్రే లేదు. పండగ రోజు పండగే, యేసునామములో హల్లెలూయా. నిత్యము పండగే. ఆరాధన, పాటలు, స్తుతి, కీర్తన, ఆయనే ధ్యాస, ఆయనే లోకం. మరి ఏ రేంజ్లో అనుభవిస్తే మరి ఇంత పిచ్చిగా ప్రకటిస్తున్నా? మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే ఇప్పుడు నేను చెప్పింది. కాబట్టి మీ శాపాల్లోంచి బయటపడి నిత్య జీవం చేరాలన్నా, భూమి మీద ఉన్న దినాలు ప్రాణమునకు నెమ్మది, శరీరమునకు ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ కావాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఆయన రక్తంలో కడగబడితే నీకు నిత్య జీవం, లేకపోతే తప్పదు నిత్యం నరకం. ఇందుకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. రేపటి రోజున అయ్యా మాకు తెలియదు అని చెప్పడానికి లేదు. చిలకలూరుపేట నుంచి ఒకటి తెచ్చాను నేను. చిలకలూరుపేట నుంచి తెచ్చానమ్మా, నీకోసం తెచ్చాను, నాకు తెలియదని షో చేయొద్దు, తెలియదు నీకు అని అడుగుతాడు రేపు. నువ్వు చెప్పలేవు. కాబట్టి నువ్వు బ్రతికిపోన్నట్లు, బాగుపడినట్లు, కాపాడబడినట్లు, స్వస్థత పొందినట్లు, విడుదల పొందినట్లు, రక్షణ పొందినట్లు జన్మకర్మ పాపాలకు అడిగేసుకొని జాగ్రత్త పడు. చాలు, ఇన్ని సంవత్సరాలు శాపం అనుభవించింది చాలు. చాలు, ఇన్ని సంవత్సరాలు కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతికిన బ్రతుకు చాలు. చాలు, ఇన్నాళ్ళు అర్థం లేని బ్రతుకు బ్రతికింది చాలు. ఇది మొదలుకొని నీవు ఆశీర్వదించబడి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నీ సమాజానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నా దేవుడు అలా తయారు చేస్తాడు నిన్ను. నా బ్రతుకుని ఇలా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా అలా మార్చగల సమర్థుడు. ఆయనకు మహిమ కలుగును గాక.